నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇవి నాకు తెలియకుండా చేశారు. కానీ వాస్తవానికి ఏంటంటే ఈ మందిరం అంత తేలికి కట్టబడలేదు. ఎన్ని రాత్రులు మేము కన్నీరు కాల్చి మా దేవుడికి తెలుసు, ఎవరికి తెలియదు. బయట ఏమనుకుంటే ఆలోచిస్తాను ఎవరి మీద ఆధారపడలేదు, దేవుడి మీద ఆధారపడ్డాం. కొన్ని రాత్రులు నేను పడుకుంటుండే కాదు, నిద్ర పట్టింది కాదు. మాస్టర్ గారు 2 సార్లు, ఒకసారి 50 రోజులు, ఒకసారి 50 రోజులు, ఇవి కూడా బయట మీరు చెప్పారు. ఈ సమస్తమైన ఘనత మహిమ దేవునికి చెందాలి. చెప్పగలను. రెండో విషయం, సంఘంలో ఎవరికి ఏ కష్టం వచ్చిన ఆ విషయంలో వీళ్ళకి అందరికీ తెలుసు. మా సంఘంలో నిర్మోహమాటంగా పక్షపాతం లేకుండా ఆ కష్టం మా కష్టంగా తీసుకున్నారు. వాళ్ళు బయట అడగని లేదు. ఇంకా కష్టం వచ్చిందంటే మా ఇంట్లో కష్టం వచ్చింది, ఇంకా నాకు కష్టం వచ్చింది లెక్క. అలాగా మేము సంఘం స్టీట్ చేస్తాం మా దగ్గరికి వచ్చినప్పుడు. అలాగే మేము నడిపించాం. ఇది డూప్లికేట్ ఏం కాదు, వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. లేదు లేకపోతే ఏదైనా మబ్బి పెట్టి మొక్క శుద్ధి చేసి అక్కడ 10 రూపాయలు తీసుకొని ఎప్పుడు కూడా, ఇప్పుడు అందరూ మొక్క ముందు అర్థం ఉంది, అందరూ కూడా ఏదో ఒక కల్లుబుల్లు మాటలు చెప్పి అలాగే డబ్బులు ఇచ్చి తిట్టుబడినాడు. డబ్బులు ఇస్తే ఎవరైనా పొగుడుతారేమో, కానీ ఇలాంటి డబ్బులు నాకు ఇచ్చి నాకు తిట్లు కాశారు తప్ప నా ఎప్పుడో కూడా వాళ్ళు పొగడలేదు. ఆ విషయాలు కూడా మైకి ఇస్తే ఈ రోజైతే చాలా చెప్పగలరు ఆ విషయం. కానీ ఇలా చేస్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సంఘం మరి సంఘం అందరికి కూడా వందనాలు. ఈ సన్మాన కార్యక్రమం ఇంకా మీరు దేవుడు దీవిస్తారు మిమ్మల్ని. నేనైతే మందిరం మోపినప్పుడు మా అమ్మ నాన్నకి సన్మానం చేయాలనుకోను. నాన్నగారి మధ్యలో చనిపోయారు. ఈ మందిరం కట్టబడకూడదని చెప్పి ఇన్ని ఆటంకాలు పెట్టాడు. కుటుంబంలో భార్య భర్తల మధ్య రకరకాలైన అడ్డులు పెట్టాడు. కానీ సంఘంలోనే ప్రాబ్లమ్స్ పెట్టాడు. కానీ దేవుడే తన కార్యాన్ని జరిగించుకోవడం కట్టించాడు. సమస్త ఘనతమైన దేవుడితో ఫైనల్ గా కూడి వచ్చిన దైవదేవులు అందరు అభిషక్తులైన వారందరికీ వందనాలు. మీరు అందరూ ప్రార్థన చేశారు, మరి వచ్చారు. మిమ్మల్ని బట్టి పేరు పేరున అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చుట్టాలు, బంధువులు మరొకసారి హృదయపూర్వక వందనాలు. విస్తరించి మాట్లాడే సమయం లేదు, టైం అవుతుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే బయటికి వర్షాలు పడతాయండి. అయితే ఇక్కడ రావట్లేదు ఆశ్చర్యపోతారు ఫోన్లు చేసి. వర్షం మాకు బాగా పడుతుందని అంటున్నారు, కానీ దేవుడు ఆపాడు, అద్భుతం చేశాడు. మరి మీ అందరికి భోజనాలు ఉన్నాయి, చక్కగా భోజనం చేయండి. అందరూ కలిసి వెళ్ళండి. దైవజనులు అందరూ కూడా నన్ను కలిసి వెళ్ళండి. ఎవరు కూడా నన్ను కలగకుండా వెళ్ళకూడదు. మరి ఇప్పుడు వచ్చి మీ అందరికి వందనాలు. లీడింగ్ చేసిన, వారికి చెప్పిన మరి ఎబినేజర్ మినిస్ట్రీ హాస్పిటల్ మరి అయ్యగారు జాకబ్ డానియల్ గారికి, సన్నీ గారికి, ఇప్పుడు వచ్చిన దైవజనులు అందరికి పేరు పేరున వందనాలండి. మీరందరూ చేసిన ప్రార్థనే, ఆ ప్రార్థన వల్లే మరి మేము ప్రతి నెల కూడా సువార్త చేస్తాం. ప్రతి నెల ఆ సువార్త కూడా దేవుడు కృపను బట్టి నడుస్తుంది. ఆ సువార్త కూడా మీరు చేసిన ప్రార్థన బట్టే మీ అందరికి వందనాలు. మా పిలుపుని మన్నించి మీరు ప్రేమతో వచ్చారు. మా కొరకు ఇంకా ప్రార్థన చేయండి. దేవుడి కొరకు నమ్మకం బ్రతకాలి. ఎందుకంటే మనుషులు పొగిడితే శ్రమాన్ని కూడా బైబిల్లో రాయబడదు. పొగడ్తాలు తీసుకో, కానీ ఇలాగని ముందే చెప్పాను సంఘంలో. కాబట్టి సమస్త ఘనత దేవునికే చెందాలి. సంబంధించిన మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సన్మాన కార్యక్రమాన్ని చక్కగా జరిగించినందుకు దేవుడిని మహిమపరుస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రియులు